సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఇద్దరు తెలుగు హీరోస్ కి స్టార్ ఇమేజ్ లేకపోయినా యూట్యూబ్ ని ఏలుతున్నారు. ఏ స్టార్ హీరోకు లేని రికార్డ్స్ ఆ ఇద్దరికి మాత్రమే సొంతం. రెమ్యునరేషన్ 100 కోట్లు, 200 కోట్లు తీసుకుంటున్న హీరోస్ కి కూడా ఈ రికార్డ్ లేదు. ఇంతకీ ఆ ఇద్దరెవరు? యూట్యూబ్ లో క్రియేట్ చేసిన రికార్డ్ ఏంటి? కుర్ర హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కు తెలుగులో సరైన హిట్ ఒక్కటి లేకపోయినా హిందీలో మాత్రం మంచి క్రేజ్ ఉంది. ఇక్కడ డిజాస్టర్ అయిన సీత హిందీ అనువాదం యూట్యూబ్ లో 674 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఇక జయజానకి నాయిక అయితే 887 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ రికార్డులను క్రియేట్ చేసింది. బెల్లంకొండ శ్రీనివాస్ బోయపాటి కాంబోలో వచ్చిన జయజానకి నాయిక తెలుగులో హిట్ కాకపోయినా యూట్యూబ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రపంచంలో 800 మిలియన్ వ్యూస్ వచ్చిన తొలి సినిమాగా నిలిచింది. ప్రభాస్ ఛత్రపతి హిందీ రీమేక్ తో బెల్లంకొండ బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. రాజమౌళి సినిమాను టచ్ చేయడంతో హిందీ ఛత్రపతి ఫ్లాప్ అయినా ఇక్కడ ఫ్లాప్ అయిన హీరో తెలుగు సినిమాలు యూట్యూబ్ లో రికార్డులు కొల్లగొట్టడం విశేషం. రామ్ కు తెలుగులో స్టార్డమ్ రాకపోయినా ఈ హీరో నటించిన సినిమా ఒక్కటి కూడా 50 కోట్లు కలెక్ట్ చేయకపోయినా యూట్యూబ్ నేల్తున్నాడు. రామ్ సినిమాలు అన్నింటిలో ఎక్కువగా నేను శైలజ 631 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. 580 మిలియన్ వ్యూస్ తో హలో గురు ప్రేమ కోసమే సెకండ్ ప్లేస్ లో ఉంది. రామ్ సినిమా హిందీలో డబ్ అయితే యూట్యూబ్ పండగ చేసుకుంటుంది. ఏదైనా పాట సినిమా 100 మిలియన్ వ్యూస్ దాటితేనే అది మార్కుగా చెప్తారు. నేను శైలజ 600, హలో గురు ప్రేమ కోసమే 500 మిలియన్ వ్యూస్ దాటితే ఇస్మార్ట్ శంకర్ 382, డిజాస్టర్ మూవీ ది వారియర్ 384 మిలియన్ వ్యూస్ దాటింది. బెల్లంకొండ శ్రీనివాస్ రామ్ హిందీ అనువాదాలు యూట్యూబ్ లో వ్యూస్ పండగ చేసుకుంటున్నాయి. తెలుగులో భారీ వసూలు తీసుకురాకపోయినా హిందీ డబ్బింగ్ రైట్స్ ఫ్యాన్సీ రేట్స్ కు 20 కోట్లకు పైగా అమ్ముడవుతాయి. యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ రాబట్టడానికి ముందే బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను కొల్లగొట్టాలని చూస్తున్నాడు.